అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమరహృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక కథ విందామా. నేను వెళ్తాను సుజా, అమర పల్లబిగున అంటూ తలెత్తిందల్లా అవాక్కైపోయినట్టు చూసింది. మరు క్షణంలో సర్వం మర్చిపోయిన దానిలా ఒక్క అంగలో వచ్చి సుజాతని పొదుపు పట్టుకుంది. సుజా సుజా ఏడుపు గొంతుతో అంది. సుజాత ఆయాసపడుతుంది. ఊపిరి అందటం లేదు. ఉక్కిరి బిక్కిరి అవుతుంది. సుజా భయంగా ఏడ్చేసింది అమర. సుజాత మందు అని సైగ చేసింది. అమర పై అంతస్తులోకి పరిగెత్తి మందు తెచ్చి చప్పున సుజాత చేత మింగించి మంచినీళ్ళు పట్టించింది. సుజాతకి 10 నిమిషాల తర్వాత ఆయాసం కాస్త తగ్గింది. ఒంటి నిండా చెమటలు దిగజారినాయి. అమర ఫ్యాన్ వేసింది. చెంగుతో సుజాత నుదుటన చెమటలు తుడిచింది. వచ్చి మంచం మీద పడుకో సుజా అంది. వద్దు, నడిస్తే ఆయాసం ఎక్కువ అవుతుంది, ఇలాగే ఉండని. కుర్చీలో వెనక్కి తల ఆనించి కూర్చుంది. అమర పక్క కుర్చీలో కూర్చుంది. సుజా, నాకిప్పుడు అర్థమయ్యింది నీ సుస్థి ఏమిటో. నువ్వు ధైర్యంగా ఉండాలి అంది. సుజాత అవునన్నట్టు తల ఊపింది. గంట తర్వాత సుజాత మామూలుగా అయ్యింది. అమర చెయ్యి పట్టి మెట్లెక్కించి పడక గదిలోకి తీసుకువచ్చి పడుకోబెట్టింది. అమర, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? సుజాత అమర చేయి పట్టుకొని దీనంగా అడిగింది. ఆ చూపుల్లో నిస్సహాయత, భయం, ఒంటరితనం అమర మనసుని అవి కలిచివేసినాయి. మాధవి చేసిన అవమాన కల్మషాన్ని అవి కడిగివేసినాయి. అమర తల తిప్పుతూ దృఢంగా జవాబు ఇచ్చింది. వెళ్ళను. మీ వారు వచ్చే వరకు నన్ను భగవంతుడు కూడా ఇంట్లోంచి తీసుకువెళ్ళలేడు. సుజాతకి నిద్ర పట్టింది. అమర కుర్చీలో పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. కిటికీ నుంచి చూస్తే ఎంత అందమైన దృశ్యం. పచ్చటి పట్టు తివాచి లాంటి పచ్చిక, నయన మనోహరంగా ఉన్న పూల చెట్లు, తోటలో పిచ్చుకల శబ్దం. మంచం మీద దాదాపు స్పృహలేనట్టుగా బలవంతంగా నిద్రకి లోనైన సుజాత ఈ ప్రశాంత భయంకరమైన నిశ్శబ్దం లాగుంది. ఇదేం దురదృష్టం. తను గమనిస్తూనే ఉంది. సుజాత తన దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నంత సరదాగా నవ్వుతూ ఫ్రీగా ఈ ఇంట్లో ఉండటం లేదు. సుజాతలో తను ఎప్పుడూ చూడని అనుకువ, భయాందోళనలు. ఈ వ్యత్యాసం ఎందువల్ల? కేవలం మాధవి వల్లనేనా? అయి ఉండవచ్చు. సంవత్సరాల తరబడి ఇలాంటి చెరలో ఉంటే ఏ మనిషి ఆత్మవిశ్వాసమైనా అడగంటుతుంది. అమరకి కృష్ణ చైతన్య మీద కోపం వస్తుంది. ఏం మనిషి తను? భార్య ఇంత వ్యధికి గురి చేస్తున్న చెల్లెల్ని గమనించలేకపోవడం ఏమిటి? కంట్రోల్ చేయలేకపోవడం ఏమిటి? చెల్లెల మీద ప్రేమ ఉంటే మాత్రం దానికి హద్దు లేదా? సుజాత ఆరోగ్యం పాడవుతుంటే కూడా మాధవిని విడిగా ఉంచకపోవడం ఏమిటి? ఆ క్షణంలో అమర సుజాతని ఆదుకోవడానికే పూర్తి నిశ్చయం చేసుకుంది. సుజాత మధ్యలో ఉలికిపాటుగా కళ్ళు తెరిచి చూసింది. అమర చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు నేను ఇక్కడే ఉన్నాను సుమా అనే హామీలా ఉంది. సుజాత ముఖంలో అమరను చూడగానే ఆదుర్ద తొలగి ప్రశాంతత వచ్చింది. వెనక్కి వాలి పడుకుంది. అరగంటలో పిల్లలిద్దరూ వచ్చేశారు. వాళ్ళు వస్తే ఇల్లంతా నవ్వు, అల్లరి, సందడి. జీవోత్సవంలో పడి ఉన్న ఆ ఇంటికి ప్రాణం తెచ్చినట్టున్నారు వాళ్ళు. పని దగ్గరికి వచ్చాడు. అమ్మా, ఇంటికి వెళ్ళి నానమ్మని చూసి వచ్చానే. సుజా ఆంటీ డ్రైవర్లని చాక్లెట్లు, పళ్ళు కొని నానమ్మకి ఇమ్మని చెప్పారు. బుట్ట నిండా ఇచ్చారు. నానమ్మ నీకు తనకేమి ఇబ్బంది లేదని చెప్పమంది. సరే, బట్టలు మార్చుకో అంది అమర. రేపటి నుండి సెలవులో రాజా సంతోషంగా అరిచాడు. మమ్మీ, డాడీ ఫోన్ చేశారా? మంచం ఎక్కి తల్లిని కదిపాడు. సుజాతకి మెలకువ వచ్చింది. ఎలా ఉంది సుజా? అమర అడిగింది. కాస్త పర్వాలేదు, పిల్లలకి ఏదైనా పెట్టు అమర అంది. అలాగే అమర క్రిందకి వచ్చి వంట ఇంట్లోకి వెళ్ళి ఇద్దరికి అన్నం తీసుకువచ్చింది. పనికి తినిపిస్తుంటే నాకు కూడా రాజా దగ్గరికి వచ్చాడు. అమర ఇద్దరికీ తినిపించింది. సుజాత మెల్లగా మెట్లు గోడ పట్టుకుని దిగి వచ్చింది. ఆఖరి మెట్ల మీద కూలబడుతూ, ఇప్పుడు ఇలా చూస్తే రాజా కూడా నీ కొడుకే అనుకుంటారు అమర అంది. ఏం కాదు, రాజా అంతా వాళ్ళ నాన్న పోలిక అంది అమర. అవును, పనిలో నీ పోలికలు బాగా ఉన్నాయి కదా అంది సుజాత. సుజాతని తీసుకువచ్చి డైనింగ్ చైర్ మీద కూర్చోబెట్టింది అమర. కాఫీ కల్పించింది. ఇద్దరు తాగారు. పిల్లలిద్దరూ ఆడుకోవడానికి పరిగెత్తారు. కొంచెంసేపు మనం కూడా వెళ్ళి అలా లాన్లో కూర్చుందాం అమర, సుజాత అంది. నీకు అలసట అనిపిస్తుందేమో సుజా? కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. పద. అమర చెయ్యి ఆసరా ఇచ్చింది. ఇద్దరూ లాన్లోకి వచ్చారు.
అక్కడ ఉయ్యాల ఉంది. సుజాత అందులో కూర్చుంది. కూర్చో అమరా అంది. పర్వాలేదు సుజా, ఉదయం నుంచి కదలకుండా కూర్చున్నాను. కాసేపు ఇలా తిరుగుతాను. అమర అటు ఇటు తిరుగుతూ అంది. ఇంటి పక్క ఆవరణ నిండా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ ఆవరణకి ఈ ఆవరణకి హద్దుగా ఉన్న గోడకి మధ్యలో ఒక చోట చిన్న గేటు ఉంది. ఆ స్థలం ఎవరిది సుజా? అమర అడిగింది. అది కూడా మాదే. కొని 1 ఏడాది అయ్యింది. ఆ స్థలం యజమాని ఈ స్థలం యజమాని అన్నదమ్ములు. వాళ్ళు లండన్లో స్థిరపడ్డారు. కృష్ణ ఈ ఇల్లు కొనేటప్పుడు అది కూడా కొంటానని కబురు పెట్టాడు. కానీ ఆయన ఇష్టపడలేదని బ్రోకర్ చెప్పాడు. ఏడాది క్రితం ఆయన పోయాడు. పిల్లలు మాకే దాన్ని అమ్మేశారు. కృష్ణకి ఫ్యాక్టరీ దూరం అయింది. దాన్ని ఇక్కడికి తెచ్చుకుంటే దగ్గరలో ఉంటుందని. ఇంకా అది ప్లానింగ్ దశలోనే ఉంది. ఏది కృష్ణకి ఈ మధ్య బొత్తిగా తీరుబడి లేకుండా పోయింది. సుజాత చెబుతుండగా ఫనీ రాజా అంటుకునే ఆట ఆడుతూ పరుగులు తీస్తూ ఆ గేటు తీసుకుని అటువైపు పరిగెత్తారు. మనం వెళ్ళి చూద్దామా ఆ స్థలం అంది సుజాత ఉయ్యాలు దిగుతూ. వద్దు సుజా, అలసిపోతావు అంది అమర. కాస్త తేలిగ్గానే ఉంది ఈరోజు. ఇందాక అలా ఆవేశపడకపోతే ఇంకా తేలికగా అనిపించేది. పద, నాకు కూడా నడవాలనిపిస్తుంది అంటూ దారి తీసింది. అమర అనుసరించింది. స్నేహితురాళ్ళిద్దరూ చిన్న గేట్ తీసుకుని ఆ స్థలంలోకి వచ్చారు. పెద్ద తోట అది. పాతకాలం తోటలా నేరేడు చెట్లు, సపోటా, మామిడి, వేప చెట్లు ఆకాశంలోకి ఎదిగిపోయినట్లు గుబురుగా ఉన్నాయి. వాటితో పాటు నేల మీద పిచ్చి మొక్కలు కూడా దట్టంగా మొలిచి ఉన్నాయి. ఎత్తుగా పెరిగిన చెట్లు శిఖరాగ్రాల మధ్య నుంచి సాయంకాలం సూర్యకిరణాల కాంతి జల్లుగా పొగగా వచ్చి నేల మీద తాకుతూ చూడముచ్చటగా అందాల హరివిల్లులా ఉన్నాయి. సాయంకాలం అవటం వల్ల చెట్ల మీద గుంపులుగా 100 వేలుగా ఉన్న పక్షులు గోల చేస్తున్నాయి. ఆ శబ్దం కూడా బాగుంది. అమర సుజాత ఎండుటాకుల మీద నడుస్తుంటే గలగల శబ్దం వస్తుంది. పిల్లలిద్దరూ కూ కూ అని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని అరుస్తూ అది ప్రతిధ్వనిగా పలుకుతుంటే కిలకిలా నవ్వేస్తున్నారు. తోట చాలా పెద్దది. ఒక చోట దిగుడు బావి ఉంది. నీళ్లు లేక ఎండిపోయింది. ఆకులు అలం రాలి ఉన్నాయి. వర్షాలు పడితే నీళ్లు ఇటే వస్తాయి. స్థలం స్లోప్ కూడా ఇటువైపే ఉంది అంది సుజాత. నేనెప్పుడూ దిగుడు బావి గురించి వినటమే తప్ప చూడలేదు అంది అమర. తొంగి చూస్తే అరే మెట్లు ఉన్నాయి అంది ఆనందంగా. దీన్ని ఫ్యాక్టరీకి నీళ్లు సప్లై చేసేటట్టు ఉపయోగించవచ్చని ఇంజనీర్స్ చెప్పారు అంది సుజాత. ఫనీ రాజా మామిడికాయ పిందెలు నములుతూ వచ్చారు. వద్దమ్మ, పైత్యం చేస్తుంది అంది సుజాత రాజా చేతిలోకి లాక్కొని పారేస్తూ. రాజా ఫనీ చేతిలోంది లాక్కొని పరిగెత్తాడు. ఫనీ రాజా వెంట పరిగెత్తాడు. నాకు ఫనీని చూస్తే ఎంతో ముచ్చటేస్తుందో. వాడు నాకు నా కొడుకే సుమా అనిపిస్తాడు అంది సుజాత. బాగుంది, తిన్నమ్మకే తీపి కన్నమ్మకే వాపి అంటారు. నీకొక్క కొడుకు తృప్తి లేదన్నమాట అంది అమర నవ్వుతూ. ఇద్దరూ గేటు మూసి మళ్ళీ ఇంటి ఆవరణలోకి వచ్చారు. అవును అమర, నాకు ఈ మమకారం ఏమిటో తీరటం లేదు అంది సుజాత. ఇద్దరూ వచ్చేసరికి ఫనీ రాజా ఇద్దరూ ఉయ్యాలలోగుతున్నారు. మళ్ళా కింద లాన్లోకి ఉరికి కింద పడి దొర్లుతున్నారు. లాన్లో చీమలుంటాయి నాన్న, కరుస్తాయి అంది సుజాత. ఏం కరవు, ఫనీ దొర్లుతున్నాడుగా అన్నాడు రాజా. తను కూడా ఇంకా దొర్లుతూనే ఒకరికొకరు అంటుకోవడానికి చూస్తున్నారు, నవ్వుతున్నారు. అమర సుజాత మురిపంగా చూస్తున్నారు ఇద్దరిని. ఆకాశంలో అప్పుడే చంద్రోదయం అవుతుంది. తోటంతా వెన్నెల కాంతి పరుచుకుంటుంది. పచ్చగడ్డి చల్లబడుతుంది. వెళ్దామా సుజా, నువ్వు మందు వేసుకోవాలి అంది అమర. పద పిల్లలు రండి అంది సుజాత. ఇద్దరు నేను ముందంటే నేను ముందని పరిగెత్తుకు వచ్చి సుజాత చెరో చేయి పట్టుకుని నడుస్తున్నారు. అమర వారి వెనక నడుస్తుంది. ఆమె మనసు హాయిగా ఉంది. కృష్ణ చైతన్య ఊరు నుండి తిరిగి వచ్చేశాడు. మాధవి ఊరిలో లేదు. ఫ్రెండ్స్తో కలకత్తా వెళ్ళిందంట. సుజాత బాగా కోలుకుంది. ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంది. సుజాతను చూస్తే తను వెళ్ళేటప్పుడు మంచం మీద నీరసంగా పడి ఉన్న ఆ మనిషేనా అనిపిస్తుంది. నేను వెళ్తాను సుజా అంది అమర కృష్ణ చైతన్య వచ్చిన 15 గంటకే. ఉండు, నేను వచ్చి పంపిస్తాను అంది సుజాత. వద్దు శ్రమ పడకు, అలాంటి మర్యాదలు ఏం అవసరం లేదు అంది అమర. నేనేం మర్యాదలు చేయటం లేదు. అత్తగారికి కనిపించి కృతజ్ఞతలు చెప్పుకోవద్దా? అదేం అవసరం లేదంటున్నానుగా. నీకు అవసరం అనిపించడం లేదేమో, నాకు చాలా అనిపిస్తుంది. సుజా ప్లీజ్, ఆయన ఇప్పుడేగా వచ్చారు. మేమిద్దరం వచ్చి దింపుతాం. అమర వెంటనే చేతులు జోడించింది. ప్లీజ్ సుజా, నన్ను ఇబ్బంది పెట్టకు. ఇందులో ఇబ్బంది ఏముంది అమర? చాలా ఉంది. నువ్వు మంచిదానివిగా, నేను చెప్పినట్టు విను. సుజాత అమర మొహంలోకి చూసింది. ఏదో బాధ కలిగించే విషయమే ఉన్నట్టుంది. ఓకే, ఆయన రారులే, నేను మాత్రం రాకుండా ఉండలేను. మంచిదానివిగా కాదనకు తల్లి, అచ్చు అమర అన్నట్టే అంది.
ఇద్దరు పకాలన నవ్వుకున్నారు. మీ చేతిలో మంత్రదండం ఉందా? మీ ఫ్రెండ్ ఇంత హాయిగా నవ్వేట్టు ఉండాలని నా తాపత్రయం. కానీ నేను ఎప్పుడు తనని ఇలా నవ్వేటట్టు చూడలేదు, కృష్ణ చైతన్య అన్నాడు. అతను రాజాన్ని ఎత్తుకుని వచ్చాడు. ఫణి అతన్ని అనుకున్నట్టే నిలబడి ఉన్నాడు. పావు గంటలో సుజాత వెంట రాగా అమర ఫణి బయలుదేరారు. కృష్ణ చైతన్య రాజా భుజం చుట్టూ చేయి వేసి కారు వరకు వచ్చాడు. రాజా తండ్రిని వదిలి రాను అన్నాడు. థ్యాంక్స్, మీరు చాలా సాయం చేశారు. మీ పుణ్యమా అని నేను నిశ్చింతగా నా పనులు చూసుకుని వచ్చాను. అమర వెళ్తాను అని నమస్కరిస్తుంటే అన్నాడు కృష్ణ చైతన్య. వెళ్తాను కాదు, వెళ్ళి వస్తాను అను అమర అంది సుజాత. ఆ మాట అనను సుజా. అమర దృఢంగా తల తిప్పింది. ఈసారి ఇలాంటి అవసరం వస్తే నువ్వే నా దగ్గరికి వచ్చి ఉందో గాని. సుజాత మొహం చూసి మళ్ళీ చప్పున, అదే సుజా, మా అత్తగారిని వదిలి ఉండటం భావ్యం కాదుగా, పెద్ద ఆమె ఇబ్బంది పడతారు అంది. అది నిజమేలే, సుజాత అంగీకరించింది. కృష్ణ చైతన్య వీడుకోలు చెప్పాడు. సుజాత అమరని తీసుకువచ్చి దింపి దుర్గమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పింది. నువ్వు కోలుకున్నావు కదా, అదే 10,000. ఎప్పుడు అవసరమైనా కాకితో కబురు పంపినా అమరాన్ని పంపిస్తాను. మేము నీకు చేయగలిగిన సహాయం ఇదే కదమ్మా అంది దుర్గమ్మ సుజాత చేయి పట్టుకొని. అమర అక్కడ ఉంది అన్న మాటే కానీ డ్రైవర్ రాంపండు వచ్చి నీళ్లు పట్టాడు, కాఫీ భోజనం తెచ్చి ఇచ్చాడు. నిజానికి ఆవిడకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సుజాత దుర్గమ్మ మాటలు వినగానే చిరునవ్వుతూ అమర వైపు చూసావా, అత్తగారు పర్మిషన్ నాకు మంజూరు చేసేశారు. థ్యాంక్స్ అత్తగారు అంది. ఈ మాటలకు దుర్గమ్మ చాలా సంబరపడిపోయింది. సుజాత వెళ్ళిపోయింది. విశాలమ్మ పరుగున వచ్చింది. అయ్యో, మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిందా? నేను అడుగుదామని అనుకున్నా. చీర మార్చుకొని ఈ జరీ చీర కట్టుకొచ్చేసరికి ఆలస్యం అయిపోయింది అంది నిరాశగా. అమర జవాబు చెప్పలేదు. విశాలమ్మ వెళ్ళిపోయింది. పక్కింటి పిన్నిగారు వచ్చింది. ఎక్కడ వెళ్ళావు? మాతో మాట మాత్రం చెప్పలేదేం అంటూ 1,00,000 ఆరాలు తీసింది. పాపం వాళ్ళంతా మంచివాళ్లే, తోడు నీడగా ఉంటూ ఉపకారం చేసేవాళ్లే. ఈ అనవసరమైన ఆరాలే వాళ్ళతో పెద్ద తలనొప్పి. వారి కుతూహలంలో సందర్భం అయినది కూడా లేదు. పక్కింటి పిన్నిగారు కూడా వెళ్ళిపోయింది. అమర లోపలికి వచ్చింది. 5-6 రోజుల నుండి లేకపోవడంతో ఇల్లంతా దుమ్ముమయంగా ఉంది. ఎక్కడ చూసినా దుమ్ము పేరుకుపోయి కనిపిస్తుంది. అమర చెంగు దోపి చీపురు తీసుకుంది. ఫణి, తొట్టిలో నీళ్లు పోయమ్మా అంది. ఫణి మంచం మీద కూర్చొని లేవలేదు. ఆ బట్టలు మార్చుకో అంది. అవి సుజాత ఫణి బర్త్డేకి ఇచ్చిన కొత్త బట్టలు. ఫణి విసుగ్గా ముఖం పెట్టాడు. నసగకుండా వెళ్ళి పనిచేయి అమర గట్టిగా అంది. కాళ్ళు బాదుకుంటూ లేచి వెళ్ళి దండం మీద ఉన్న పాతలాగు చొక్కా తీసుకున్నాడు. వాటిని అసహ్యంగా ఏవగించుకున్నట్టుగా చూశాడు. తప్పనిసరి అన్నట్టుగా వేసుకున్నాడు. తొట్టెలో నిలవ నీళ్లు తీసి బాగా కడిగిపోయి అంది అమర చీపురుతో బుజు తెలుపుతూ. ఏమిట్రా మూలుగుడు? ఈ ఇల్లు నాకేం బాలేదు ఫణి తొట్టె కడుగుతూ పెద్దగా అరిచినట్టు వ్యాఖ్యానం చేశాడు. నోర్మి, ఇది మన ఇల్లు, ఆ మాట మర్చిపోయావా? అమర కేక వేసింది. మన ఇల్లే అయితే బాగా లేకపోతే బాగుందని మెచ్చుకోవాలా? నోర్మి ఏమన్నానా? అమర గట్టిగా అరిచింది. ఊరిని వీడు 4 రోజులకి ఎన్ని మాటలు నేర్చాడే. నువ్వు ఊరుకోనానమ్మా ఫణి అరిచాడు. సరేలే, నాకెందుకు అంది దుర్గమ్మ. అమర ఫణి పసిమనసు పడే అసంతృప్తి అర్థం చేసుకుంది. చిన్న చిన్న మాటలతో లాలింపుగా బుజ్జగిస్తూ, మన ఇల్లు మనకి ఎంత చిన్నదైనా గొప్ప నానా. ఒకరు మంచి బట్టలు ఇస్తే 1, 2 అవుతాయి. మనంతట మనం కొనుక్కుంటే అప్పుడు బాగుంటుంది. ఎప్పుడూ అన్ని విధాలా మన కాళ్ళ మీద మనం స్వతంత్రంగా నిలబడేలాగా చూసుకోవాలి. ఆ రోడ్డు మీద ఆ బిచ్చం అడుక్కునే పిల్లాడిని చూడు, వాడికంటే నువ్వు గొప్ప, అవునా కాదా అంది అమర. ఫణి అవునన్నట్టు తల ఊపాడు. ఏదో తల్లి దగ్గర తల ఊపాడే కానీ ఫణికి మనసు సంతృప్తిగా లేదు. నాకు కృష్ణ చైతన్య అంకుల్ నాన్నగా ఉంటే ఎంత బాగుంటుందో లోపలే అనుకోసాగాడు.